మోదీ మరోసారి తన మార్కు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన సంకేతాలపై కమలనాథుల్లో టెన్షన్ మొదలైంది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా తయారైంది కొంతమంది మంత్రుల పరిస్థితి. మోదీ తన మార్కు పోస్టు మార్టంతో ఎవరికి ఉద్వాసన పలుకుతారు, ఎవరికి ప్రమోషన్ ఇస్తారన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. వివాదాల్లో చిక్కుకున్న వారికి గేట్ పాస్ తప్పదా? ఆ కొత్త ముఖాలు ఎవరు? లిస్ట్లో జనసేన ఉండాలనుకుంటున్నారా? పెమ్మసానికి ప్రమోషనేనా? ఈటెల డీకేరున సంగతేంటి? ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎంత? యూపీ పంజాబ్ పై ఫోకస్ పెట్టారా? ఉత్కంఠగా మారిన ఎన్డీఏ కూటమికి మోదీ ఇవ్వబోయే ఆ స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి? చూద్దాం. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనకు ముహూర్తం ఖరారవుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అలాగే పార్టీ శ్రేణులకు పంపబోయే రాజకీయ సంకేతాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం శాఖల మార్పుకే పరిమితం కాకుండా రాబోయే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేందుకు మోదీ సిద్ధమవుతున్నట్టు ఈ పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది. ప్రభుత్వ ఇమేజ్ను మరింత పటిష్టం చేసుకుంటూనే పాలనలో డైనమిజం తీసుకురావాలన్నది ఆయన ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్షాళన ద్వారా దేశ రాజకీయాల్లో తమ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండబోతోందనే విషయమై ప్రతిపక్షాలకు సైతం ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వనున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇదొక డీప్ పొలిటికల్ మూవ్ అని చెప్పొచ్చు. కేబినెట్ కూర్పులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సూచనలు ఎప్పుడూ కీలకంగానే ఉంటాయి. అయితే ఈసారి అంతర్గత సమతుల్యత పాటించడంలో సంఘ్ మార్గదర్శకత్వం మరింత ఇంపాక్ట్ చూపనుందని స్పష్టంగా అర్థమవుతోంది. మోదీ, అమిత్ షాలు ఇప్పటికే ఒక ప్రాథమిక బ్లూ ప్రింట్ రెడీ చేసినప్పటికీ సైద్ధాంతిక పునాదుల్ని, కోర్ ఓటు బ్యాంకును బలోపేతం చేసే నాయకులకు పట్టం కట్టాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. పార్టీ విధేయతతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలతో కనెక్ట్ అయ్యే లీడర్లకు ఈ ప్రక్షాళనలో పెద్దపీట వేయనున్నారని విశ్లేషిస్తున్నారు. సంఘాశయాలకు, ప్రభుత్వ నిర్ణయాలకు మధ్య ఎక్కడా గ్యాప్ లేకుండా జాగ్రత్త పడుతున్న తీరు ఈసారి కేబినెట్ ఎక్స్పాన్షన్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది జరగబోయే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలో మోదీ టీం కూర్పుపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాలతో పాటు త్వరలో ఎన్నికలు ఎదుర్కోబోయే ప్రాంతాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కే ఛాన్స్ ఉంది. ప్రాంతీయ సమీకరణాల్ని బ్యాలెన్స్ చేస్తూ ఆయా రాష్ట్రాల్లో యాంటీ ఇంకుబెన్సీని కౌంటర్ చేయడానికి ఈ మంత్రివర్గ విస్తరణను ఒక పవర్ఫుల్ టూల్గా వాడుకోనున్నారు. ఎలక్షన్ బౌండ్ స్టేట్స్ నుంచి బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎడ్జ్ సాధించాలన్నది కమలనాథుల వ్యూహంగా అర్థమవుతోంది. ఇది పార్టీకి ఎలక్టోరల్ బూస్ట్ ఇస్తుందని సీనియర్లు భావిస్తున్నారు. ఈ కేబినెట్ రీషఫిల్లో పర్ఫార్మెన్స్ అనేది ప్రధాన కొలబద్దత కాబోతోంది. గత కొంతకాలంగా మంత్రుల పనితీరుపై మోడీ స్వయంగా పోస్టుమార్టం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో డెలివరీ చేయని వారికి, అలాగే ఇటీవలి కాలంలో వివాదాల్లో చిక్కుకొని ప్రభుత్వానికి డ్యామేజ్ తెచ్చిన మంత్రులకు ఈసారి ఖచ్చితంగా గేట్ పాస్ తప్పదని ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ప్రక్షాళనకు ముందే ఒక మంత్రి అవుట్ అవడం ఈ యాక్షన్ ప్లాన్కు నిదర్శనం. నాన్ పర్ఫార్మెన్స్ను పక్కకు పెట్టి ఎఫిషియెంట్ లీడర్స్ను టీంలోకి తీసుకురావడం ద్వారా పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రజల ముందు నిరూపించుకునే ప్రయత్నం మోదీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ సంస్థాగత మార్పులకు, ప్రభుత్వ ప్రక్షాళనకు మధ్య ఒక బలమైన అంతర్గత లింక్ ఉందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చనీయాంశం. త్వరలో జరగబోయే బీజేపీ జాతీయ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణ ఆధారంగానే కేబినెట్ కూర్పు కూడా ఆధారపడి ఉంటుందని అర్థమవుతోంది. ప్రభుత్వంలో ఉన్న సీనియర్లను పార్టీ పనుల కోసం పంపడం, అలాగే పార్టీ కోసం కష్టపడిన కీలక నేతల్ని గవర్నమెంట్లోకి తీసుకోవడం ద్వారా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయబోతున్నారు. ఈ టూ-వే ప్రాసెస్ ద్వారా అటు పార్టీ ఆర్గనైజేషన్ని బలోపేతం చేస్తూనే ఇటు పాలనా యంత్రాంగాన్ని పరుగులెత్తించాలన్నది మోడీ షాల స్ట్రాటజీగా విశ్లేషిస్తున్నారు. ఇది రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒక పకడ్బందీ మాస్టర్ ప్లాన్. ఢిల్లీ లెవెల్లో జరుగుతున్న ఈ ఆపరేషన్ ప్రక్షాళనలో
కేవలం పనితీరు మాత్రమే కాదు, పార్టీ విధేయత కూడా కీలకమే అని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే సొంత మెజార్టీ లేని ఈ టైంలో మిత్రపక్షాలను ఎలా డీల్ చేస్తారన్నది మరో పెద్ద సస్పెన్స్. ముఖ్యంగా కింగ్ మేకర్ చంద్రబాబుకు, అలాగే ఏపీలో సక్సెస్ఫుల్ అయిన పవన్ కళ్యాణ్కు ఢిల్లీ స్థాయిలో దక్కబోయే ప్రాధాన్యత ఏంటి? కేంద్రం ఆలోచన ఎలా ఉండబోతోంది? ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎలాంటి కుదుపులో లేకుండా స్మూత్గా రన్ చేయాలంటే మిత్రపక్షాల మద్దతు చాలా కీలకం. అందుకే కేబినెట్ ప్రక్షాళనలో వారి డిమాండ్లకు అనుగుణంగా మోడీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా కింగ్ మేకర్గా ఉన్న టీడీపీకి ఇప్పటికే 2 మంత్రి పదవులున్నప్పటికీ వారి ప్రాధాన్యతను గుర్తిస్తూ కేబినెట్లో మరొక బెర్త్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మిత్రపక్షాలకు అదనపు బెర్తులు కేటాయించడం ద్వారా అటు అలయన్స్ ధర్మాన్ని పాటించడంతో పాటు ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవచ్చని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు ఈ పరిణామాల్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఏపీ కోటాలో ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పనితీరుపై అధిష్టానం సానుకూలంగా ఉందన్నది ఒక ఆసక్తికరమైన చర్చనీయాంశం. ఈ ప్రక్షాళనలో ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఇండిపెండెంట్ ఛార్జ్ అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే జాతీయ స్థాయిలో టీడీపీకి ఇదొక గొప్ప పొలిటికల్ మైలేజ్ తీసుకొస్తుంది. ఏపీ ప్రయోజనాల్ని సాధించడంలో కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులో ఫండ్స్ విషయంలో పెమ్మసాని మరింత యాక్టివ్ రోల్ ప్లే చేయడానికి ఈ ఎలివేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నిర్ణయం ద్వారా ఏపీ అభివృద్ధి పట్ల తమ కమిట్మెంట్ను కూడా కేంద్రం చాటి చెప్పినట్లవుతుందని పొలిటికల్ సర్కిల్స్లో విశ్లేషిస్తున్నారు. ఏపీలో ఎన్డీఏ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారింది. గతంలో కేంద్ర కేబినెట్లో చేరాలన్న ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించినప్పటికీ ఈసారి ప్రధాని మోదీ స్వయంగా కోరినట్లుగా సాగుతున్న ప్రచారంతో పరిస్థితి మారింది. రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ జనసేన తరపున ఆ పార్టీకి చెందిన 3 ఎంపీల్లో ఒకరిని కేంద్ర మంత్రివర్గంలోకి పంపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. కూటమిలో జనసేన ఇంపార్టెన్స్ దృష్ట్యా వారికి కేబినెట్లో సముచిత స్థానం కల్పించడం ద్వారా ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ ని మరింత స్ట్రాంగ్ చేయాలని బీజేపీ భావిస్తోంది. పవన్ తీసుకోబోయే తుది నిర్ణయం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏపీ ఈక్వేషన్స్ ఎలా ఉన్నా ఇప్పుడు అందరి దృష్టి పొరుగున ఉన్న తెలంగాణ, అలాగే పంజాబ్ పైనే పడింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెక్ పెట్టాలంటే తెలంగాణలో కమలం మరింత వికసించాల్సిందే. మరి ఈటెల రాజేందర్, డీకే అరుణలో ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి? అటు పంజాబ్లో జరగబోయే పొలిటికల్ మ్యాజిక్ ఏంటి? తెలంగాణ రాజకీయాల విషయానికొస్తే బండి సంజయ్ ఉదంతం తర్వాత బీజేపీలో అంతర్గతంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ని పెంచేందుకు కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై ఢిల్లీ పెద్దలు సీరియస్గా ఫోకస్ పెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ధీటుగా బలపడాలంటే మాస్ అప్పీల్ ఉన్న నేతలకు కీ రోల్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తూనే సంస్థాగత బలాన్ని పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 1 లేదా 2 మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా క్యాడర్లో జోష్ నింపాలని చూస్తున్నట్టుగా పరిస్థితుల్ని బట్టి అర్థమవుతోంది. తెలంగాణలో సామాజిక సమీకరణాల్ని బ్యాలెన్స్ చేయడంలో ఈటెల రాజేందర్, డీకే అరుణ పేర్లు ప్రముఖంగా చర్చనీయాంశంగా మారాయి. బలమైన తెలంగాణ వాదంతో పాటు బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెలకు కేబినెట్లో ఛాన్స్ ఇవ్వడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని ఒక వర్గం వాదిస్తోంది. అంతేకాకుండా బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అన్న నినాదానికి చెక్ పెట్టాలంటే ఈటెల వంటి వారు కీలకమని ఢిల్లీ పెద్దల మదిలో ఉండడమే అందుకు కారణం. మరోవైపు మహిళా కోటాతో పాటు రాష్ట్రంలో కీలకమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డీకే అరుణకు అవకాశం ఇస్తే పొలిటికల్గా మైలేజ్ వస్తుందని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. ఈ ఇద్దరు సీనియర్లలో ఎవరికి మొదటి ప్రాధాన్యత దక్కుతుంది అన్నది మోడీ షాల వ్యూహంపై ఆధారపడి ఉంటుంది. ఈ డెసిషన్ తెలంగాణ బీజేపీలో భవిష్యత్ నాయకత్వ లేయర్ని డిసైడ్ చేస్తుందని చెప్పవచ్చు.
పంజాబ్ రాజకీయాల్లో గట్టి పట్టు సాధించడం కోసం బీజేపీ హైకమాండ్ రకరకాల స్ట్రాటజీలను వర్కౌట్ చేస్తోంది. ఇందులో భాగంగా ఆప్కు బై చెప్పినా రాఘవ్ చెద్దాను క్యాబినెట్లోకి తీసుకుంటారా అన్న ఆసక్తికరమైన ప్రచారం ఢిల్లీ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. అదే సమయంలో ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న రవ్నీత్ సింగ్ బిట్టుకు పంజాబ్ రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ వ్యూహాత్మక మార్పులో వర్కౌట్ అయితే పంజాబ్లో బీజేపీ ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మార్గం సుగమమవుతుంది. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లో ఈ రకమైన రాజకీయ ప్రయోగాలు పార్టీ విస్తరణకు ఎంతగానో దోహదపడతాయని, జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి కీలకంగా మారే అవకాశాలపై సీనియర్ జర్నలిస్టులు సైతం విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఈ కేబినెట్ ప్రక్షాళన కేవలం మిత్రపక్షాల్ని సంతృప్తిపరచడానికే పరిమితం కాదన్నది సుస్పష్టం. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వ ఇమేజ్ని పూర్తిగా మార్చే ఒక బలమైన అస్త్రంగా నిలవనుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అటు పార్టీ పటిష్టత, ఇటు సమర్థవంతమైన పాలన, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మూడో టర్మ్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి మోదీ వేస్తున్న మాస్టర్ స్ట్రోక్ ఇది. పనితీరు, విధేయత, సామాజిక సమీకరణాలు, మిత్రపక్షాల గౌరవం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ కూర్పు జరిగేది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని డిసైడ్ చేయబోయే ఈ ప్రక్షాళన ఒక సరికొత్త పొలిటికల్ చాప్టర్కు సంకేతాలిస్తుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇది కేవలం క్యాబినెట్లో మార్పులు చేర్పులు మాత్రమే కాదు, రాబోయే మరో 2 టర్ముల రాజకీయ పాలనకు మోదీ, అమిత్ షాలు వేస్తున్న బలమైన పునాది. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీ ఐడియాలజీని బతికించుకునే ఈ మాస్టర్ మైండ్ స్ట్రాటజీ ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఏదేమైనా మున్ముందు దేశ రాజకీయాల్లో ఎన్నో ఊహించిన మలుపులు చూడబోతున్నామన్నది మాత్రం అక్షర సత్యం.